సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికతో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 45వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ ఎవ్రీవన్. All the members of Sanskriti Sampada existing and రాబోయే members కి కూడా స్వాగతం. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము అనేటువంటి అంబ్రెల్లా టాపిక్ పతాక శీర్షికలో వరుసగా శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనము మన యాత్ర కొనసాగిస్తున్నాము. ఏం యాత్ర? ఈ ఉపన్యాస యాత్ర ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు మనము వివాహం అయిన తర్వాత ఫస్ట్ 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, వివాహోత్తర ప్రథమ సప్తవర్షాలు దాంట్లో ఉన్నాం మనము. ఈ 7 ఎందుకు వచ్చిందంటే 7 yearsకి మనకి జాతక రీత్యా కూడా కొంత ఇంపార్టెన్స్ ఉంది. అది కాకుండా చట్ట ప్రకారంగా 7 years లోపల ఏమన్నా భార్య తాలూకు వాళ్ళు అత్తవారింటి మీద భర్తతో కలిపి ఆడపడుచు కానీ, ఇన్లాస్ కానీ, హస్బెండ్ కానీ ఆమెను ఏమైనా తీవ్ర అసౌకర్యానికి గురి చేసిన సందర్భాల్లో కేసు ఏమైనా అయితే కొంచెం పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ 7 years. అదే ప్రక్రియ 7 years తర్వాత దాటితే కొంచెం తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. 7 yearsలో సంబంధము పక్కా అయినప్పుడు ఆ తర్వాత డిఫరెన్సెస్ కానీ హింస కానీ వచ్చే అవకాశమే తక్కువ. దట్ ఈస్ వన్ థింగ్. పోతే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు పూర్వ జ్ఞాపకాలు, పూర్వ స్మృతులు ఎక్కువ ఉంటుంటాయి ప్రస్తుత కాలంలో కూడా. కానీ వాటిని మనము పాతవి తొలగించుకొని ప్రస్తుతంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. పాతవే గుర్తుకొచ్చి పాత రోజులే ఇప్పుడున్నాయని అనుకుంటాము, ఉండట్లేదు కూడా. నా వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందంటే మహిళాధిక్యత ఎక్కువైంది. ఆధిక్యత అంటే ఎంపవర్మెంట్ ఎక్కువైంది. మొదట్లోనేమో ఇలా ఉండేది, అంటే హస్బెండ్స్ కానీ మగవాళ్ళు ఇలా, ఆడవాళ్ళు ఇలా, అంటే కొంత కట్టుబాటేమో సాంప్రదాయ పద్ధతిలో వచ్చిన కట్టుబాట్లు అవి చాలాని మళ్ళీ ఇంటి వాళ్ళు కూడా కట్టడి చేస్తుంటారు. ఇది ఇలా వచ్చింది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఒకటి లీగల్ యాక్సెప్టెన్స్ ఉండాలి ఏమైనా పని చేయడానికి. అంటే లా షుడ్ పర్మిట్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. లేదంటే అది ఒకవేళ ఇల్లీగల్ యాక్టివిటీ అయినా కనుక కేసు బుక్ అయితే యు ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. ఎల్ఎఫ్పి, లయబుల్ ఫర్ పనిష్మెంట్. కొన్ని తెలివైన వాళ్ళు, అంటే కుటిలమైన కుతెలివి, మంచి తెలివి కాదు, తప్పుడు పనులు చేసి, అన్యాయమైన పనులు చేసి, ఇల్లీగల్ పనులు చేసుకోకుండా, దొరకకుండా కానీ లేకపోతే దొరికినా కూడా దాన్ని దాటవేస్తూ, అంటే ప్రొలాంగ్ చేసుకుంటూ పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, కానీ అలాంటి వాళ్ళు ఉంటారనేటువంటి ఎరుక మనకు ఉంటానే అంతవరకు చెప్తున్నాను నేను. నౌ అది పక్కన పెడితే ఇల్లీగల్ పనులు చేయకూడదు నెంబర్ 1. అదే కాకుండా కొన్ని సొసైటీలో కొన్ని విషయాలు దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు ద సొసైటీ ఎట్ లార్జ్. సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉండి కొన్ని చెల్లుబాటు కావు. చెల్లుబాటు కాని పనులు మనం చేయకూడదు. కానీ అది కూడా పలచబడిపోయింది. ఇప్పుడు పలచనబడి ఎవరైనా కూడా నాకెందుకు, అంటే నాకేమన్నా అన్యాయము, వ్యక్తిగతంగా నాకేమైనా ఎవడైనా ద్రోహమో అన్యాయమో జరిగినప్పుడు తప్ప మిగిలింది పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. ఇంతకుముందు అంటే ఎవరైనా పొరపాటు చేస్తే మన పక్కింటి వాళ్ళు, మన నైబర్లో మన ఏదో ఉంటే మిగిలిన వాళ్ళు ఎత్తి చూపేటువంటి అవకాశం ఉండేది. ఎత్తి చూపడం కానీ వాళ్ళకి ఒక సలహా ఇవ్వడమో, లేకపోతే ఒక చిన్న పంచాయతీ ఉంటారు ఊళ్ళల్లో, పంచాయతీ పెట్టి కమ్యూనిటీలో. ఇప్పుడు అది తగ్గింది. మనం గమనిస్తే కనుక నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ ద అదర్ పర్సన్ ఎట్ ఆల్. ఊళ్ళల్లో ఉంటే కొంచెమంత ఉండొచ్చు ఇప్పటికి కూడా, కానీ సిటీస్లో అబ్సల్యూట్లీ నాట్.
రీజన్ ఏమంటే స్పీడ్ యుగం అయిపోయింది. ఎవడి పని వాడికి చేసుకోవడానికే టైంకి దొరకక టైంతో కుస్తీ పడిపోతున్న రోజుల్లో పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దెమ్ ఎట్ ఆల్. ఈవెన్ బంధువర్గంలో కూడా మీరు చూసుకుంటే ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడైనా చుట్టము అంటాము, చుట్టుపక్కల్లో చుట్టము బంధువులు ఇంటికి వస్తే ఒక రకమైనటువంటి ఆప్యాయత, వీళ్ళకు ఒక థ్రిల్లు, ఎవరికి హోస్ట్కి థ్రిల్లు, ఆ వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళని చూసడానికి ఆనందము అనేటువంటిది ఇప్పటికీ మొత్తంగా లేదని నేను చెప్పకపోయినా కూడా తగ్గి విజిట్స్ కూడా మెకానికల్ అయిపోయినాయి. ఇప్పుడు మ్యారేజ్లో చిన్నప్పుడు పాత రోజుల్లో తక్కువ జనం ఉన్నా కూడా మేబీ 100-200 ఉండేవాళ్ళు, మహా అయితే 50-100-200. 7 రోజులు వివాహాలు ఉండేవి, జరిగేవి. 7 days, ఆ తర్వాత 3 days పోయింది. ఇప్పుడు ఏమైనా 1 day 1.5 day 24 hours కమ్యూనిటీ మ్యారేజ్ వాడు హీ విల్ గివ్ ఫర్ 12 hours 24 hours అట్లా గంటల్లోకి మారిపోయింది. అది ఏమైనా దట్ ఈస్ వన్ థింగ్. అంటే మనం ఇల్లీగల్ పని చేయకూడదు, సొసైటీకి మరి అననుకూలమైన, సొసైటీలో చెల్లుబాటు కాని పనులు చేయకూడదు. సొసైటీలో గతంలో చెల్లుబాటు కాని పనులు ఇప్పుడు చాలా చెల్లుబాటు అవుతున్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్తో బేసిక్ ఏంటంటే ఫస్ట్ 10 years ఆఫ్ మ్యారేజ్లో పూర్వాంగీకారము చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో భార్యాభర్తలు వధూవరులు ముందే కొంచెం మాట్లాడుకునేంత చేసి వాట్ వుడ్ బి అవర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, మనం వివాహం అయిన తర్వాత ఏ రీతిలో ఉండాలి, ఏ రకంగా ఉండాలి, వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్, వాట్ అబౌట్ మై పేరెంట్స్ అనేసి వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ తల్లిదండ్రులకు చెప్పినా చెప్పకపోయినా ఒక రకమైనటువంటి అవగాహన అవగాహనకి వచ్చి ఉంటారు అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అవగాహన ఒప్పందము అంటే మరి అగ్రిమెంట్, రిటర్న్ అగ్రిమెంట్ అని కానీ ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో. బ్రాడ్ అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటారు. దీన్నే ఇంకా కొంచెం టెక్నికల్ వర్డ్స్లో దిసే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటుంటారు ఆఫీస్ భాషల్లో, MOUకి వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనిషి మరయంత్రం కాదు. మరయంత్రాలే అంటే మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి యంత్రాలకు కూడా, మన హ్యూమన్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. హ్యూమన్కి జీవం ఉండడం చేత ఇతనికి అడిషనల్గా ఏంటంటే, ఇప్పుడు రోబో హ్యూమన్ తీసుకుంటే రోబో మెకానికల్గా పనిచేస్తుంటుంది. ఆ ఎనర్జీ పవర్ ఉండాలి, నెంబర్ 1 ఇంటెలిజెన్స్ ఉండాలి, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషికి ఉండేది న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఈ మనిషికి ప్రాణము జీవము ఉన్నదానికి వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ హీ ఈజ్ విత్ ఎమోషన్స్. మనం గతంలో ఈ వాక్యము అనుకున్నాము. మనం నవరసాల్లో అరిషడ్ వర్గాలతో జీవిస్తుంటాము. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు ఇటు తిరిగి మనకు ఉంటాయి. ఇవి లేకుండా ఉండలేము. కానీ ప్రయత్నపూర్వకంగా ఈ అరిషడ్ వర్గం అంటే గ్రూప్ ఆఫ్ 6 ఎనిమీస్ అనేసి మన దేంట్లో గ్రూప్ ఆఫ్ 6 ఇంటర్నల్ ఎనిమీస్, గ్రూప్ ఆఫ్ 6 ఇంటర్నల్ ఎనిమీస్. బయట శత్రువుల సంగతి దేవుడు ఎరుగు. ఈ శత్రువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం అనేది దానికి మనం ఏర్పాట్లు ఏదో రకంగా చేసుకోవాలి. మనసు మీదకి అనవసరమైన ఆలోచన రాకుండా ఉండడానికి ప్రాక్టికల్గా వీ షుడ్ ఎంగేజ్ అవర్ సెల్స్ థరోలీ. ఎంగేజ్మెంట్ అంటాం మనం. మన మైండ్ను మనము ఇన్ ఏ పాజిటివ్, ఇన్ ఏ గుడ్, ఇన్ ది రైట్ వే దానికి తీరిక ఏమాత్రము ఇవ్వకూడదు. దట్ ఈస్ వన్ థింగ్. తీరిక ఇస్తే ఏమవుతుంది? ఆంగ్లంలో సామెత ఉంది, ఎంటీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అనేసి. దీనికి ఏదో పనికిమాలిన ఆలోచనలు వస్తుంటాయి. నేను నిన్న ఇవాళ 2 న్యూస్ పేపర్లో చూశాను. నేను కొంత సమాజం ఎట్లుంటుంది అని గమనించడానికి ప్రయత్నం చేస్తుంటాను. నేను ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ వెళ్తున్నప్పుడు డ్రైవర్స్తో పికప్ చేసుకుంటాను. నేను ఊరికనే ఒక డిబేట్ మరియు ఒక టాక్ మరి కాన్వర్సేషన్, జస్ట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఇది ప్రతి ఒక్కళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన ఉండాలి. హౌ ద సొసైటీ ఈజ్ రన్నింగ్ అండ్ హౌ యామ్ ప్లేస్డ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో నేను ఏ రకంగా ఉన్నాను, ఏ రకంగా ఉండాలి, ఏమైనా లోటుపాటు ఉందా అనేది చూసుకోవాలి.
చాలా బాగా పైకి కనిపించిన వాళ్ళు వెల్ డ్రెస్ వాళ్ళకి కూడా లోపల ఏదో మానసిక ఆవేదన ఉంటుంది. ఒక్కొక్క రకంగానో ఇంకో రకంగానో ఏదో రకంగా ఉంటుంది. చాలా మంది వెల్ డ్రెస్డ్ వెల్ లుకింగ్ పీపుల్ కూడా ఊరికనే సార్ ఒక 5 రూపాయలు ఉన్నాయా, 50 రూపాయలు ఉన్నాయా, టిఫిన్ ఇప్పిస్తారా ఇలా అడుగుతుంటారు. అంటే వాళ్ళకేదో ఒక మానసిక అసంతృప్తి, ఒక వేదన, ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటవేమో అని అనుకోవాల్సి వస్తుంటుంది. నేను న్యూస్ పేపర్లో చూసిన 2 అంశాలు ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వధూవరులు ఇద్దరు ట్రైన్ నుంచి స్లిప్ అయ్యి బోత్ ఆఫ్ దెమ్ డైడ్. ఇది ఎస్టర్డేస్ న్యూస్ పేపర్. అంటే ఒక్కొక్కసారి ఈ కడపటి వార్తలు అందేసరికి అనేసి పాత రోజుల్లో రేడియోలో చెప్పేవాళ్ళు. అంటే టిల్ ద లాస్ట్ మినిట్ వచ్చిన న్యూస్ ప్రకారంగా అనేసి. వాళ్ళు కావాలని స్లిప్ అయ్యారా? అలా కానట్టుంది. యాక్సిడెంటల్గా స్లిప్ అయ్యారు. విచిత్రం ఏంటంటే మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. కారణాలు కూడా మనకు కారణం లేదనుకుంటాము, కారణం ఉంటుంది, అది మనకు తెలియదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇద్దరు చనిపోవడం అనేది చాలా గ్రేట్ అండి. చాలా చాలా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏకకాలంలో చనిపోవడం అనేది చాలా రేర్గా. ఐ థింక్ భక్త జీవదేవ సందర్భంలోనూ ఇంకా 1-2 సందర్భాల్లో జరిగింది. జనరల్గా జరగదు అది. రేరుగా భార్యాభర్తల్లో ఒకరు చనిపోయిన వితిన్ 1 year వేరే వాళ్ళు చనిపోయిన సంఘటనలు చిదురు ముదురుగా అక్కడిక్కడ కనిపిస్తుంటాయి. దట్ స్పీక్స్ ఆఫ్ ద అటాచ్మెంట్ బిట్వీన్ దెమ్. దే ఆర్ అనేబుల్ టు లివ్ సింగిలీ, మిస్సింగ్ ద కంపెనీ ఆఫ్ దేర్ కౌంటర్ పార్ట్ స్పౌజ్, ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. అది చాలా గొప్ప విషయము. ఆ లెవెల్ ఆఫ్ బాండింగ్ అనేదికి ఫౌండేషన్ ఫస్ట్ 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. ఇంకొక దాంట్లో అనవసరమైనటువంటి డౌట్స్, ఫిడిలిటీని అంటే పాతివ్రత్యాన్ని డౌట్ పడి ఒక భర్త ఆ చిన్న బాలుని, పాపం ఆ ఫోటో కూడా వేసారు వాళ్ళ పేపర్లో, ఆ పిల్లవాడిని అంటే ఇతను తన వల్ల కలిగిన కుమారుడు కాదు భార్యకు అనేటువంటి ఒక పరికిమాలిన అనుమానమే అది. దేర్ ఇస్ నో ప్రూఫ్. మెడికల్ టెస్ట్ తీసుకోవచ్చు, డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా లేదో. అంతగా కావాలనుకుంటే అది బయటికి చెప్పలేక లోపల అనుమానము పెను రోగం అనేసి మనకు సామెత ఉంది. డౌటింగ్ థామస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఈ సామెతనే ఉంది. అది అట్లా ఉండరాదు. అంటే ఎవరి చిత్తవృత్తి వాళ్ళది, దానికి వీ కెనాట్ హెల్ప్ ఇట్. కానీ ప్రయత్నపూర్వకంగా కొంత పరిష్కారం కనుక్కోవచ్చు. అయితే ఆ బాబును చంపి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పోయి ఆడన్నట్టుగా హీ వాంటెడ్ టు గివ్ ఏ కలర్, కానీ రంగు వెలిసిపోయి విషయం తెలిసింది. ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సిన 1-2 బ్యూటిఫుల్ పాయింట్స్ ఏమిటంటే, ఒకవేళ ఇతని వల్ల కలిగిన కుమారుడు కాకపోయినా కూడా శిశువే కదా, చిన్న శిశువు మీద అటువంటి అఘాయిత్యం చేయొచ్చా? నీకు ఇష్టం లేదనుకో, యూ కెన్ గివ్ ఇన్ ద అడాప్షన్లో ఎవరికైనా ఇవ్వచ్చు. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ సన్ ఇఫ్ యూ సో వాంట్. దట్ ఈస్ వన్ థింగ్. అల్టిమేట్గా దట్ బాయ్ కుడ్ బి రేపు ప్రొద్దున సమాజం ఉపయోగపడేవాడు ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా శిశు హత్య అంత ఘోరము, అది చాలా వాట్ యు కాల్ పాపాల్లో కూడా మళ్ళీ స్కేల్స్ గ్రేడ్స్ ఉంటాయి. ఇది చాలా దారుణమైనటువంటి పాపము. మరి దీనికి అంత కారణం మనకు ఒక ఆలోచిస్తే కూడా నేను ఒక్కొక్కసారి ఐ ప్యాక్ మై బ్యాక్ అండ్ థ్యాంక్ మై సెల్ఫ్, మనకి ఇటువంటి గుణాలు లేవురా దేవుడా, సమయం రాలేదు అనేసి. దానికే మనం సంస్కారాలు అంటాం. అంటే మనం జన్మించిన వంశాన్ని బట్టి వంశ ప్రతిష్ట, వంశ గౌరవము, కులము, వంశము, మతం ఎట్ ఏ లేటర్ డేట్. ఐ డోంట్ గివ్ మచ్ క్రెడెన్స్ టు ఇట్. కానీ జెనెటికల్గా ఏదైతే వంశం వస్తుందో, కొన్ని వంశాల్లో కొన్ని కులాన్ని బట్టి వంశంలో ఈ పేరుకుపోయినటువంటి ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ వస్తుంటుంది. కానీ మనం ఎక్కడ పుడుతున్నామో మన చేతుల్లో లేదు కదా. అంటే వర్స్ట్ పేరెంట్కి కూడా పెళ్లి చేసుకునే వర్స్ట్ ఇండివిజువల్స్కి, వర్స్ట్ ఆడవాళ్ళకి కానీ వర్స్ట్ మగవాళ్ళకి కూడా నువ్వు వర్స్ట్ కాబట్టి కాండక్ట్ సర్టిఫికేట్ బేసిస్ మీద నువ్వు పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు అనేటువంటిది ఇంతవరకు మనకి సమాజంలో లేదు. లా కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా లేదు. ఎనీబడి కెన్ మ్యారీ. ఇంపార్టెంట్ వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటారు దాచిపెట్టి. ఇదొక దుర్మార్గము. అన్ని దుర్మార్గాలు అంటే దాచిపెట్టబడినట్టు దుర్మార్గాలు.
అంటే అబ్బాయికి ఏదో అవకతోకి ఏదో సంథింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి, వాట్ ఎవర్ ఈజ్ ద డిఫెక్ట్, అది దే బ్యూటిఫుల్లీ కవర్ ఇట్, రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తిరిగా ఇది నిజమే అన్న ఇది చేసి పెళ్లి చేస్తారు. తర్వాత విషయాలు కమ్ టు లైట్, అప్పటికే కొంత హాని ఎవరికి జరగాల్సిందో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళు ఎవరెవరి పర్సనల్ మ్యాటర్స్ బయటికి మనకి రావు, కానీ మ్యారేజ్ అయిన విత్ ఇన్ మంత్స్లో డైవర్సులు జరుగుతున్నాయి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? అంత అవసరం లేదు కదా, కనీసం ఒక 2-3 ఏళ్ళు జరిగిన తర్వాత ఏదో మిస్అండర్స్టాండింగ్స్, అది కూడా అంత లెవెల్లో ఉంటే వేరే సంగతి. అది ఒకటి. పెళ్లి చేసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. ఒకటి ఫర్ ఫినాన్షియల్ రీజన్స్, ఇంకోటి ఫర్ ఎమోషనల్ రీజన్స్ కూడా. అంటే నేను వివాహ జీవితాన్ని నేను ఆ బాధ్యతని మోయగలనా లేదా అనేసి సెల్ఫ్ డౌట్ అంటాం మనం ఆంగ్లంలో, స్వీయ అనుమానము. అందుకే మనకి ప్రకృతిలో ఇటువంటి వాటికి అన్నిటికీ చికిత్స కింద మన పేరెంట్స్ మనకి పెళ్ళయి మనం పెళ్లిలో వివాహ జీవితంలో స్థిరపడి మనకి పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్దగా అయినంత వరకు కూడా వాళ్ళు మనకి హ్యాండ్ హోల్డింగ్ అనేది 2 జనరేషన్ల కిందకి వస్తూ ఉంది, అయినా కూడా మనకి నమ్మకం ఉండట్లేదు. ఇప్పుడు చాలామంది సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ అంటారు. ఎక్కడికి సెటిల్, ఎప్పటికి సెటిల్? మ్యారేజ్ రిక్వైర్మెంట్ ఈజ్ డిఫరెంట్, సెటిల్మెంట్ ఎప్పటికవుతుందో అవదో వేరే విషయము. ఎక్కడికెక్కడికి సెటిల్ ఉన్న దాంట్లోనే పరిధిలోనే స్టార్ట్ స్మాల్ గ్రో బిగ్ అనేసి ఒకటి. మీరు చాలామంది విజయవంతమైనటువంటి వాళ్ళ చరిత్ర ఎక్కడ చూసినా కూడా కాంటెంపరీగా అంటే రీసెంట్ ఇయర్స్లో, ఇన్ ద లాస్ట్ 20, 30, 40 ఇయర్స్ మన జీవిత కాలంలో మనం చూసినా కూడా అందరు కూడా చాలా చిన్నగానే మొదలుపెట్టి ఒక చాలా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళి సైన్ కర్వ్ అంటారు మ్యాథమెటిక్స్లో, ఇలా పైకి వెళ్ళి కిందికి లేరు, అది కూడా ఉంది. చిన్నప్పుడు ఏం లేదు, బాగా సంపాదించారు, నిలబెట్టుకున్న వాళ్ళు ఉంటే అట్లా స్ట్రేట్ లైన్, అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇలా 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 పైకి పోయి సరిపోయేపట్లో పై నుంచి కింద పడతాడు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు, పైకి ఎగురుతున్నాడో కిందికి పోతున్నాడో. కానీ పాపము మనకి ఇంకో సామెత ఉంది తెలుగులో, పూలం మీద చోట కట్టడం రాదు అనేసి. మీరు అంటే ఇది మనకి సినిమా యాక్టర్లను చూస్తూ మనకి చాలా ఇదవుతుంది. కస్తూరి శివరావు అనేసి ఓల్డ్ కమెడియన్, ఆయన దీనమైన చావు, పర్టికులర్లీ కమెడియన్స్, అదెందుకు అదేమన్నా శాపమో ఇదేమో నాకు తెలియదు. నాగభూషణం ఆల్సో ఐడ్ ఎ వెరీ బ్యాడ్ ఎండింగ్, నాట్ సో గుడ్ ఎండింగ్, ఆర్ అట్లీస్ట్. రాజుబాబు యూ టేక్. పద్మనాభం ఆల్సో మంచి 4-5 మంచి సినిమాలు తీసి కూడా అల్టిమేట్లీ అంటే నాట్ సో గుడ్ బిగినింగ్, వర్స్ట్ ఎండింగ్, నాట్ సో గుడ్ ఎండింగ్. ఇంకా వర్స్ట్ కండిషన్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈజీ మనీ, హార్డ్ మనీ, ఇది కూడా మాట్లాడినాం మనము. ఈజీ మనీ ఎక్కువ ఉంటే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టము. అంటే సడన్గా మనకి ఒక కీర్తి కానీ, ఫేమ్ కానీ, లేకపోతే డబ్బు కానీ ఏదొచ్చినా కూడా మన మీద మనకి కంట్రోల్ పోతుంది. అంటే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏదైనా ఒక ప్రాక్టీసు, ఒక శిక్షణ, ఒక మెడిటేషను, ఒక సింప్లిసిటీని మనం అదే పనిగా కృషి చేసి అలవాటు చేసుకుంటే తప్ప మనము దానికి బానిస అయిపోయి వి లూజ్ కంట్రోల్ ఆన్ అవర్ సెల్స్. సింపుల్ లివింగ్ అండ్ హంబుల్ బీయింగ్ అనేసి షాల్, ఆ షాల్ కప్పుకోవాలి, SHAL. దీంట్లో సింపుల్ లివింగ్ అండ్ హంబుల్ లివింగ్, సింపుల్ లివింగ్ అండ్ హంబుల్ లివింగ్ అలా అనుకుందాం. సింపుల్ లివింగ్ అండ్ హంబుల్ లివింగ్కి అలవాటు పడితే మనకి ఇంకా ఢోకా ఉండదు. అంటే నేను మినిమం బడ్జెట్లో నా సంసారాన్ని నేను వెళ్ళదీసుకుంటాను, నా భార్య పిల్లలు నేను మినిమం బడ్జెట్లో ఇన్ఫ్లేషన్ను